కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాలు కలిపి చదువుకుందాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టింపకుడి. ఆ పిల్లల్ని ఎవరైనా సైలెంట్గా ఉంచమని చెప్పండి, తమ్ముళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే. కొన్ని వాక్య భాగాలు మనం ఎన్నిసార్లు చదివినా మనకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొన్ని వాక్య భాగాలు మనం ఎన్నిసార్లు చదువుకున్నా ముఖాముఖిగా మన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తాయి. కొన్ని వాక్య భాగాలు ఎన్నిసార్లు మనం కదిపినా దేవుడు మరలా నూతనంగా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అలాంటి సందర్భాల్లో ఈ సందర్భం ఒకటి. మీరు దయచేసి పొరపాటు పడకండి. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం చెప్పట్లేదు. పగటి వేళ ప్రకటన గ్రంథం, రాత్రి వేళ మనందరికీ అవసరమైన మరికొన్ని ఆత్మీయ, కుటుంబ, నేపథ్య, భౌతిక విషయాలు గుర్చిన వర్తమానాలు. సరే, ఏం రాస్తున్నాడు ఇక్కడంటే, ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో హీరోలు ఎవరైనా ఉన్నారంటే పురుషుడు. సెకండ్ స్టేజ్లో ఎవరైనా ఉన్నారంటే స్త్రీ. నేను రెండోది బాగా వినండి, నేను స్త్రీల కోసం మాట్లాడాలనుకోవట్లేదు, రెండవది పిల్లల కోసమే మాట్లాడాలనుకోవట్లేదు. మరి దేనికోసం మీరు మాట్లాడాలనుకుంటున్నారంటే మ్యాన్హుడ్, పురుష లక్షణం. పురుషుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి, పురుషుడు అనేవాడు ఎలా ఉండాలి, దీనిని గూర్చి బైబిల్ ఏమని మనకు సెలవిస్తుంది. ఏంటి, పురుషుల కోసం బైబిల్ అంత డైరెక్ట్గా మాట్లాడిన సంగతులు ఉన్నాయంటే ఉన్నాయి. వాటి యొక్క అర్థాలు, వాటి పరమార్థాలు మనకు తెలుసుకోకపోతే రాకపోతే ఈ సమాజంలో ఒక సగటు మానవుడికి లేదా ఒక పురుషుడికి జీవన విధానం ప్రమాదకరం అవుద్దంటే అవుతుంది. నువ్వు ఫైనాన్షియల్గా ఎదగాలన్నా, మరి చెప్తున్నాను, నువ్వు ఆరోగ్యంలో బలపడాలన్నా, నువ్వు అనుకున్న లక్ష్యాలు నువ్వు సాధించాలన్నా, ఈ సొసైటీలో దేవుని చేత నీ కుటుంబం లేదా నువ్వు ఎవరైతే వ్యక్తి ఉన్నావో నువ్వు దీవింపు పొందాలి అంటే, నువ్వు బ్లెస్ చేయబడాలి అంటే ఒక పురుషుడా, జర జాగ్రత్త అని వాక్యాలు చెబుతున్నాయి. ఏం చెబుతున్నాయి? పురుషులారా, భర్తలారా, ఇంకా డైరెక్ట్ మాట్లాడుకుంటే పెళ్ళైన వారులారా. కాస్తంత కొన్ని వాక్యాలు కదిపితే మగాడిగా పుట్టిన ప్రతి పురుషులారా, మీకు కొన్ని విషయాలు తెలియాలి. కానీ గమ్మత్తు చెప్పిన, మనకి పురుషులు ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించే లోపే ఈ సమాజం నేర్పించకూడని అడ్డగోలు విషయాలు మనకి నేర్పించేశాయి. ఈ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా కనబడ్డా. ఈ వర్తమానం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్దాం అనుకుని ఈరోజు నిజానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడిని దేవుడు ఎందుకు పంపాడన్న ఒక హిస్టారికల్ లైన్ నేను ఎత్తుకుందాం అనుకున్నాను. కానీ సహోదరుల సలహా మేరకు పబ్లిక్ వచ్చిన తర్వాత లెసన్ చెప్తాను. ప్రస్తుతానికి మనకు కావాల్సిన ఈ టాపిక్ చెప్పమన్నానికి నేను ఇందులోకి దిగాను. కానీ ఎందుకో ఇది ప్రిపేర్ అవుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. కొంచెం ఏముంది అందులో అంటే బాగా వినండి, దీనికోసం ఆలోచించాలా. పురుషుల యొక్క లక్షణాల కోసం. పురుషులకి ఎమోషన్స్ ఉంటాయి. ఈరోజు కేవలం పురుషుల కోసమే. పురుషులకి ఎమోషన్స్ ఉంటాయంటే ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటుందో తెలిసిన, అప్పుడప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తారు. ఇంట్లో నువ్వు అరుస్తావు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, నేను అరుస్తా. అప్పుడప్పుడు గట్టిగా అరుస్తారు. కొంతమంది పురుషులు ఎదురుగా కనబడిన వస్తువుల్ని చెప్పండి తన్నుతారు. టీవీ అయితే టీవీని పగల కొడతారు. అక్కడ ఏ వస్తువు ఉంటా వస్తుంది అంటారు. కళ్ళెర చేస్తారు. వాళ్ళ మాట తాగడికి ఒక్కసారి ఇల్లు అంతా నిశ్శబ్దం అయిపోతుంది. ఎందుకంటే అది పురుషుల లక్షణాలన్నీ ఒక అలవాటు ఉంది మనకి.
మరలా అడుగుతున్నాను, ఇంత ఎమోషన్ మనం క్యారీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటని ఎప్పుడన్నా పురుషుల్లో మరో లక్షణం ఏంటి చెప్పినా, అప్పుడప్పుడు కొంతమంది పురుషులు ఏడుస్తారు, ఒంటరిగా కూర్చుంటారు, ఏదో కోల్పోయినట్టుంటారు. ఆ కోల్పోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందని తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు ఎందుకు కొట్టాను రా అనే ఫీల్ అయ్యే విషయాలు కూడా మగాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు క్యారీ చేస్తున్నప్పుడు వాటిని ఎందుకు కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయలేకపోతున్నారంటే, ఈ సమాజం మనల్ని కంట్రోల్లో పెట్టే సలహాలు మనకు ఇవ్వలేదు. మరి ఎలాంటి లక్షణాలు ఇచ్చింది, ఎలాంటి విషయాలు మాట్లాడుతుందంటే, పురుషుడికి డెఫినేషన్ ఇచ్చింది ఈ సమాజం. పురుషుడికి డెఫినేషన్ ఎలాంటి డెఫినేషన్ ఇచ్చింది, ఎలాంటి డెఫినేషన్ అంటే, మగాడు అన్నాక ఆ మాత్రం కోపం ఉంటుందండి, అరుస్తాడు, కొడతాడు, అవసరమైతే గోడకేసి గుద్దుకుంటాడు, ఆ మాత్రం ఉంటుంది మగాడంటే. ఆ మీసాలకున్న పొగరు ఉంటుంది, ఆడి కండరాలకున్న పొగరు ఉంటుంది, ఆ మాత్రం అరుస్తాడు, కొడతాడు, 2 దెబ్బలు ఆడపిల్లని కొడితే ఏంటి కొడతాడు. ఈ వకాల్తా పుచ్చుకుని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా? పురుషుడు అన్నాక తిడతాడు, కొడతాడు, సంపాదిస్తున్నాడండి. ఒక మాట అంటే ఏంటండి, పురుషుడు ఇలా ఉండాలని, ఆడు ఎలా కోప్పడాలని, ఎలా ప్రవర్తించాలని, వాడి బిహేవియర్ ఇదని పురుషులకి కొన్ని నేర్పించే సమాజం. ఈ సమాజంలో ఒక లక్షణాలు ఉన్నాయి. పాత సినిమాలు అంటే 90s టైంలో, అంటే అంకుల్ గారు వాళ్ళ టైం అలా, ఆ యంగేజ్ టైంలో, ఆ టైంలో మీరు చూడండి, అంటే అప్పుడు మనం పుట్టాం వాళ్ళ యంగేజ్లో అన్నమాట. ఆ అంకుల్ గారు అక్కడ ఉన్నారు చూడండి. ఆ టైంలో అప్పుడప్పుడు ఆ సినిమాలు మనం చూసేవాళ్ళం. మారకముందు పురుషుడు అనగానే ఒక అజమాయిషి, ఇంట్లో ఏదో అడావడి జరుగుద్ది, పురుషుడు ఇంట్లో హీరో ఎలా బయటకు వస్తాడు, ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇలా చూస్తాడు, ఇలా చూసి ఇలా వచ్చి అంటాడు, లోపలికి వెళ్ళు అంటాడు, అలాగేనండి అని వెళ్ళిపోద్ది హీరోయిన్ అనమాట లోపల. అదొక క్లాసిక్ సీన్ అది సినిమాల్లో. మా ఫ్రెండ్ వస్తున్నాను లోపలికి వెళ్ళంటే అలాగేనండి వెళ్ళిపోతున్నా. అదొక క్లాసిక్ సీన్ అయింది ఆ రోజులు. ఇప్పుడు చూడండి, పురుషులు సినిమాల్లో కూడా ఆధిపత్యం ఉంది, సమాజంలో ఆధిపత్యం ఉంది. పురుషుడంటే ఏంటి, అరుస్తాడు, పురుషుడంటే ఏంటి, కొడతాడు, పురుషుడంటే ఏంటి, తిడతాడు, పురుషుడంటే ఏంటి, వస్తువు పగలగొట్టేస్తాడు. పురుషుడికి అర్థాలు చెప్పింది ఈ సమాజం, అంటే అర్థాలు చెప్పింది. అందుకే చూడండి, సినిమాలు ఎప్పుడు మీరు చూడండి, పై చేయి ఎప్పుడు ఎవరిది ఉంటుంది చెప్పండి, మగాడిది. పురుషుడికి అంత పెద్దపేట ఇలానే ఉండాలని పాత సినిమాలు మొదలుకొని, పాత రచనలు మొదలుకొని జనరేషన్ అంతా అలా ఉండాలనగానే, అందుకే చూడండి, ఆ రోజుల్లో ఇంటి వెళ్ళాలనగానే మౌనంగా ఉండాలి, ఇంటి మగాడు అనగానే బాగా అరాలి, ఆడు కనుసైగుతో అనగానే లోపలికి వెళ్ళిపోవాలి. అదో రకమైన యాటిట్యూడ్ అది. ఇలా ఉండాలని ఎవరు నేర్పించారని నేర్పించింది ఈ ప్రపంచమే నేర్పించింది. అందుకే చూడండి, ఈ ప్రపంచం నేర్పించినప్పుడు ఆడపిల్లల మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేసేలా ఉన్నారు. కొంతమంది మగాళ్ళు ఉంటారు, బాగా వినాలి ఇవన్నీ, ఈ స్టోరీ మీకు అర్థమైతే కొన్ని ఎదరికెళ్ళి విషయాలు అర్థమవుతాయి. కొంతమంది మగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన, ఆడు అలా ఉండాలని అలా ప్రిపేర్ చేస్తారండి. ఎందుకు ఎప్పుడు ఆడు ముఖంలో నవ్వు ఉండదు, ముడిస్ట్ ముఖం అది. ఇలా వస్తాడు, ఇంట్లోకి వస్తాడు, పోలీసుడు ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ పెద్ద మనిషి ఇంట్లోకి వచ్చినా కూడా చెప్పండి అలాగే ఉంటుంది. ఆడు పోలీసు వాళ్ళకి ఇంట్లోకి వచ్చి, బాగా వినండి, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేద్దావు అని అడుగుతాడు. తిన్నావా? తిన్నానండి, పడుకో అంటాడు. ఎంత పోలీసుడు యాటిట్యూడ్ కాదు చెప్పండి. ఏంటి నడుతున్నాను, ఏంటి, ఆ తర్వాత అడగడం ఏంటి, తిన్నావా అని అడగంటే పడుగా 11 అవుతుంది, ఇంకా అర్ధరాత్రి వరకు యాదవ్యాసాలు ఎక్కువైపోయింది. మళ్ళీ నడుతున్నా. ఈ యాటిట్యూడ్ చూడండి, ఒక ఆఫీసర్ వచ్చినట్టు, ఒక పోలీసుడు వచ్చినట్టు ప్రవర్తించే పురుషులు ఉన్నారా లేదా? ఏమాత్రం మీరు చూడండి, ప్రేమ లేకుండా, అనురాగం లేకుండా, మీరు ఎక్కడ మీరు చూడండి, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ, వాళ్ళ ముఖం మీద నవ్వు లేకుండా, కనీసం ఒక ముద్దుగా మాట్లాడే మాట కూడా లేకుండా, ఇలా ఉంటేనే మాట వింటారన్నట్టు అలవాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదు చెప్పు. పైపచ్చికి ఫ్రెండ్స్తో అంటారా, మనం ఆ మాత్రం సీరియస్ మెయింటైన్ చెప్పితే మాట అందరు అది అన్నారట. ఎవరది? అదే మేడం, మాట ఉంది అది. నువ్వు ప్రతిదానికి బుజ్జి గజ్జి చెప్పండి బజ్జి అన్నావంటే మీదకి ఎక్కేస్తా.
అందుకు నువ్వేం చేయాలి? సీరియస్గా తిన్నావా ఏంటి వస్తాం కొడుగా అనాలరా, వచ్చేదన్న బుజ్జి, అలా బుజ్జి ఎలా బుజ్జి అంటే చెప్పండి, అది నీ మీదకి ఎక్కుతుంది. అందుకు నువ్వేం చేస్తావు? కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టాలంటే నవ్వకు ఎక్కువ లోకం అయిపోతావు. అందుకే చూడండి, చాలామంది మగాళ్ళు చూడండి, వీడు బయట అంత బాగా నవ్వుతాడు, అంత బాగా తిరుగుతాడు, స్నేహితులతో అంత బాగుంటాడు, ఆ ఇంటికి వచ్చేసరికి మాత్రం ఆ మాడుబాకం వేసుకుని వస్తాడు. అలాగా ఆ గేటు దగ్గరే తేడా వచ్చేది వాతావరణం. ఆవిడ చూస్తే ఈవిడికి వీపోయేది ట్యాంక్, ఏంటి బండి ఎలా ఉందని, ఆవిడికి ట్యాంక్స్లో వచ్చేస్తుంటుంది. ఈ ట్యాంక్ ఒక ఇంటి వద్ద నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి నీ పిల్లలు నవ్వరు, నీ ఇంట్లోకి వచ్చేసరికి నీ భార్య నవ్వదు, నువ్వు ఇంట్లో వచ్చేసరికి నీ తల్లిదండ్రులు నవ్వట్లేదు, నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి అంత నిశ్శబ్దం అయిపోతుంది. నీకేమనిపిస్తుంది అసలు ఒక పురుషుడిగా? అరే నేను ఇంట్లోకి వచ్చేసరికి వాతావరణం ఒక్కసారి నిశ్శబ్దం అయిపోతుంది అన్నప్పుడు నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావు. కానీ గమ్మత్తడి చెప్పనా, నీ వల్ల భయపడి చేస్తున్నారు వాళ్ళు, భయపెడుతున్నావు వాళ్ళని. కౌగిట్లోకి ప్రేమగా గొర్రె పిల్లలు రావాల్సిన అమ్మాయి భయపడుతుంది. బుడిబుడి నడకలు నడుస్తూ నేను చూసిన వెంటనే నీ చిన్న పిల్లలు డాడీ అని నవ్వే నవ్వులు వాళ్ళలో కనబట్లేదు, భయపడుతున్నారు వాళ్ళు. నువ్వు బయటకు వస్తుంటే డాడీ నేను కూడా వస్తాను, నీ పిల్లలు నిన్ను చూసి అనలేకపోతున్నారంటే, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ భార్య ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతున్నారండి త్వరగా వచ్చేయండి అని అనలేకపోతుందంటే నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో నీ వాతావరణం ఏంటి చెప్పిన, నీకు ఇదే బిహేవియర్ ఉంటే, ఇలాంటి మూడిష్టి వాతావరణం నీకుంటే, నీ ఇంట్లో నీ పిల్లలు నీ భార్య నీ కూర్చొని అనుకునే మాట ఏంటి చెప్పిన, వీడు త్వరగా బయటికి పోతే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. నీ రెక్కల కష్టం మీద బతుకుతూ, నీ రెక్కల కష్టమే బాగుతూ నీ నీడ వింటూ వాళ్ళు నీ నవ్వుని కూడా చూడలేకపోతున్నారంటే నువ్వు ఇంట్లో మగాడిగా నువ్వు ఎలా ఉంటున్నావు? అందుకే చూడండి, అలా పొగడ నడుతున్నాను. ఇంకా మ్యాన్హుడ్ అంటే ఈ సమాజం ఏమి నేర్పిస్తుంది? పొగరగా ఉండాలి, కోపంగా ఉండాలి, సమాజాన్ని బాగా వినండి కంట్రోల్ పెట్టేవాడు మగాడన్నట్టు చూపించాలి, పోలీసు వాళ్ళగా బిహేవియర్ చేయాలి. ఆ మాత్రం పొగరు లేకపోతే మాట వినరన్న ఒక భయంకరమైన తత్వాన్ని నేర్పించాలి. ఈ పురుష లక్షణాలు మ్యాన్హుడ్ అంటే. ఇంకేమి నేర్పించారు కొంతమంది, అరే మగాడంటే ఏంట్రా మగాడంటే వాళ్ళు అన్నారు, ఈ మాట తప్పుగా అంటున్నాను అనుకోకండి, సమాజంలో ఉన్న వల్గారిటీ వర్డ్స్ కొన్ని ఉపయోగిస్తున్నాను ఏమనుకోకండి, అది మరీ వల్గారిటీ కాదు, నాకు సెన్సార్ గుర్తుంది. వాళ్ళ సొసైటీలో మగాడంటే ఏమన్నదరే, ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందంటే చెప్పండి, ఆ అమ్మాయితో నువ్వు తప్పు చేయాలి. మగాడమన్న తర్వాత అమ్మాయి పిలిస్తే నువ్వు వెళ్ళలేదంటే ఏం మగాడవురా. మగాడంటే సమాజం ఇస్తున్నది కోపడాలని డెఫినేషన్ ఇస్తుంది. మగాడు అనగానే సమాజం ఇస్తున్న డెఫినేషన్ ఏంటి చెప్పిన, సెక్స్ చేయాలంటుంది, విచ్చలవిడిగా సెక్స్ చేయాలంటుంది. మగాడు అనగానే సమాజం ఇస్తున్న మరొక డెఫినేషన్ చెప్పిన, మగాడికి కాస్తంత చెప్పండి కండ్లు ఉండాలంటుంది. మగాడనగానే సమాజం సంపాదించాలంటుంది. మగాడనగానే కాస్త భార్యని కొట్టాలంటుంది. మగాడనగానే ఇంకేం చెప్తుంది, సినిమాల్లో బయట ప్రతి విషయంలో ఒక మగాడిని ఒక భయంకరమైన మరమనిషిలాగా చూపిస్తుంది. అదే మగతనం అనుకుంటున్నాం. అందుకే చూడండి, సెక్స్ విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ, శృంగార విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే యంగేజ్లోకి వచ్చేసరికి స్నేహితుల దగ్గర నుంచి నేను చెప్తున్నాను, నా వయసులో నేను ఎన్నవే చిన్న వయసు నుంచి యంగేజ్లోకి వచ్చిన దగ్గర నుంచి మన సర్కిల్ చెప్పే మాట చెప్పినా తప్పుగా అన్నాను అనుకోకండి, మీకు మీ సెక్షన్కి అంతా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మన చుట్టూ మన ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పే మాట ఏంటంటే, నువ్వు కట్టుకోబోయేదాన్ని కానీ నీతో తిరిగేదాన్ని కానీ సెక్షువల్గా తాన్ని ఎంజాయ్లో ముంచేయాలని చెప్తారు. మళ్ళీ ఇంకొకరి వైపు చూడకూడదంటే నీ మగతనం జీవించరా, వచ్చిన ఆఫర్ వదలకరా, ఇలాంటి దరిద్రపు మాటలు చెప్పినప్పుడు చాలామంది మగపిల్లలు చేసే తప్పు చాలామంది ఉండే ఉంటారు, ఒకవేళ లేకపోతే దేవుడికి మహిమ కలుగును కాక, ఆ సెక్షలో ఆ ఎదుటి వ్యక్తిని, అమ్మాయిని లేదా నీ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నా ఎదురుగా ఉన్నా ఆ వ్యక్తిని నువ్వు తృప్తిపరచడానికి చాలామంది ఫోర్నోగ్రఫీకి అలవాటు పడ్డారంటే మీరు నమ్మగలరా? అంటే ఎలా చేయాలి, వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి, అందులో భంగిమలేంటి, ఎలా ఉండాలని ఫోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. రెండోది, వయాగ్రా అనే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ భయంకరమైన ట్యాబ్లెట్స్ వాడి గుండెపోట్లు తెచ్చుకున్న చాలామంది పురుషులు ఉన్నారు.
ఎలా ఉండాలంటే ఒక జంతువులాగా సెక్స్ చేస్తేనే నా లైఫ్ పార్ట్నర్ లేదా నా లవర్ని లేదా నాతో ఉండాలనుకున్న అమ్మాయిని నేను ఎలా ఉంటేనే నన్ను మగాడుగా అర్థం చేసుకుంటుంది, లేకపోతే నన్ను మగాడు అనుకోదు అనుకున్నప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు సలహాలు ఇచ్చేసరికి బ్లూ ఫిల్మ్లు చూస్తున్నారు, ఫోర్న్ వీడియోలు చూస్తున్నారు, రాంగ్ ఎపిసోడ్స్కి వెళ్తున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, కొకైన్లు ఎక్కించుకుంటున్నారు. దీని దెబ్బకి వాళ్ళు ఏమవుతున్నారంటే ఆరోగ్యాలు అట్టుడికి పోతున్నాయి, సంతానోత్పత్తి తగ్గిపోతుంది, ఎముకలు గొల్లైపోతున్నాయి. వాడు చేయాల్సిన సహసిద్ధమైన లక్షణాన్ని వాడు భయంకరమైన దానికి ఉపయోగిస్తే సుఖవ్యాధులు వచ్చి చస్తున్నారు ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి హెచ్ఐవి ఉందంటే మీరు నమ్మగలరా? చాలామంది యంగ్స్టర్స్కి ఎయిడ్స్ ఉందంటే మీరు నమ్మగలరా? చాలామంది ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది, పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా సుఖవ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కాలం చేసేసిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఎందుకు ఇలా బలి అయిపోతున్నారంటే ఆ సమాజం చెప్తుంది ఏమని, నువ్వు పురుషుడురా, నువ్వు ఇలా శృంగారం చెయ్యాలరా, ఇది చేయకపోతే నేను చేతగానోడు అనుకుంటారా, దాని కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలనగానే భార్యతో కూడా మాట్లాడటం ఏమనుకోకండి, భార్యతో కూడా బ్లూ ఫిల్మ్లో చూసిన ఆ భంగిములను ప్రయోగాలు చేసే పనికి మాలిన సన్నాసిగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు సన్నాసి యాదవ్. అరే నువ్వెక్కడో దిక్కుమాలిన చిత్రాలు చూసి ఆ ప్రయోగాలు ఈ ఆడపిల్ల మీద చేస్తే మనిషి అనుకుంటున్నావా, లేకపోతే మృగం అనుకుంటున్నావా, మనుషు అనుకుంటున్నావా, జంతువు అనుకుంటున్నావా? నీ భార్యది, నీ భార్య మీద ప్రయోగాలేంటి? నువ్వు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తే అది, నువ్వు చూస్తున్న వాళ్ళ వృత్తి అది. వాళ్ళు భయంకరమైన భంగిమలు పెడతారు, వాళ్ళు దొల్లుతారు, ఎగురుతారు, భయంకరమైన ఏవైతే ఈ మాట వాడుతున్నా నన్ను తప్పుగా అనుకోకండి, వాళ్ళ భయంకరమైన యాంగిల్స్లో వాళ్ళు మూవ్ అవుతారు. ఆ ప్రయోగాలు ఈ పిల్ల మీద చేస్తే ఎలా? అసలు నువ్వు మనిషివేనంటే నీకు ఇలాంటి రాంగ్ యాటిట్యూడ్, ఈ డెవిల్ యాటిట్యూడ్ నీకు ఎవరు నేర్పించారంటే నీ సన్నాసి వాళ్ళందరూ నేర్పించారు నీ చుట్టూ. అమ్మాయి అంటే ఈ భంగిమలు ఉండాలి, అమ్మాయి అంటే ఈ యాంగిల్స్ ఉండాలి, అమ్మాయి అంటే ఈ మాట్లాడినాను తప్పుగా అనుకోకండి, ఇదిగో ఈ ఆకారంలో ఇలా ఉండాలి, వెయిట్ ఇలా ఉండాలి, వైట్ ఇలా ఉండాలి. నీకు ఎవడరా చెప్పింది ఇవన్నీ అంటే నీ సన్నాసి వాళ్ళందరూ చెప్పారు నీకు. నేను అడుగుతా, నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ ఒక్క ఎదవ దగ్గర రీల్స్ ఓపెన్ చేస్తే ఆ రీల్స్ హిస్టరీ అంతా ఏంటి? చెత్త ఉంటుంది ఆ రీల్స్ అంతా. యూట్యూబ్కి కానీ నేను అడుగుతాను, యూట్యూబ్కి కానీ ఇన్స్టాకి కానీ ఫేస్బుక్ కానీ ఉండే లక్షణం చెప్పినా, నువ్వు ఏ చెత్త అయితే ఎక్కువ చూస్తావో ఆ చెత్తే డిస్ప్లే వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎవరైనా చూడండి, వాడు ఫోన్ చేసి యూట్యూబ్లో ఏమి వస్తున్నాయో చూడండి. దేవుడి పాటలు రావు ఎదవకి, ఏమొస్తుంది చెప్పండి? ఆ షార్ట్లు కానీ ఇవన్నీ అడుగుతాను, ఏం చూస్తున్నావు? ఇలాంటి ఎదవలు నీకు సలహా ఇవ్వడం ఏమని, నీ మగతనం నిరూపించుకోరా, నీ మగతనం నిరూపించుకోరంటే ఈ మగతనం నిరూపించుకునే ప్రయత్నం ఏ మగతనం? ప్రయోగాలు చేసి చంపేస్తావా పిల్లల్ని? నీ మగతనం నిరూపించుకోవడానికి నీ భార్య మీద ప్రయోగాలు చేస్తే ఆ పిల్ల కాపురం చేయలేక అమ్మా నాన్న దగ్గరికి పరిగెడితే వీడు మళ్ళీ ఈ పోటీగాడి పెద్దల సభలో అన్నాడట, ఆ రచ్చబండ్లో తగువ పెడితే అన్నాడట, మీ అమ్మాయి నా దగ్గర పడుకోవట్లేదండి అన్నాడు. ఎంత సిగ్గులేని ఎదవనాలండి. నలుగురు ఉన్నప్పుడు మీ అమ్మాయి నా దగ్గర పడుకోవట్లేదు అన్నావంటే నువ్వు పడుకోవడం వచ్చా అని అడుగుతున్నాను. నీకు మృగానివి, నువ్వు జంతువు, నువ్వు పనికి మళ్ళీ ఎదవల ఫోర్న్ సైట్లు ఉంటే, ఆ బ్లూ ఫిల్మ్ సైట్లు ఉంటే, ఆ రాంగ్ యాటిట్యూడ్ నీ పిల్ల మీద చూపిస్తున్నా ఉంటే ఎవడు చెప్పాడు నీకు మగతనం అంటే ఇదని? నేను ప్రేమగా నీ భార్య ముద్దెట్టడానికి భయపడుతుందంటే నీకు సెక్స్ చేయడం వచ్చా? నడుతున్నాను మగాడు, నిన్ను అడుగుతాను, మగాడు అని ఏ మేసాలో గడ్డాలు చూసి మురిసిపోతున్నావో, నీ భార్య నీ కౌగిట్లోకి ఆనందంగా రాలేకపోతే నీకు సెక్స్ అంటే ఏం తెలుసు? బైబిల్ చెప్తుంది ఒక హెల్దీ సెక్స్ ఉంది బైబిల్లో. పానుపు నిష్కల్మషంగా, పానుపు ఆరోగ్యకరంగా, దేవుని దృష్టికి మానవుల దృష్టికి ఒక సమాధానకరమైన సంతాన ఉత్పత్తిలో సెక్స్ ఉండాలని బైబిల్ డెఫినేషన్లు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసా? పురుషుడి గురించి బైబిల్ ఎద్దేవా చేసింది, మాట్లాడింది. ఎవడైనా చెప్తున్నాను, నీ సర్కిల్లో, నీ కాలేజీలో, నీ ఉద్యోగంలో, ఈ సమాజంలో పురుషులారా ఎవరైతే ఉన్నారో, నిన్నే ఓ మనిషి, ఒక పురుషుడా, ఏ మ్యాన్ నీకే చెప్తున్నాను, ఎవడైనా ఇలాంటి సలహాలు నీకు ఇస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, అది రైట్ డెఫినేషన్ కాదు.
మగాడంటే శృంగారంలో ఆరు తేలిపోవడని ఎవడని చెప్తే నమ్మకండి. ఇలాంటి బోర్డు సలహాలన్నీ పాటించి సెక్స్లో నాలెడ్జ్ నేర్చుకోవాలని పనికి మన సైట్లలో నాలెడ్జ్ పెంచుకొని చివరికి వాడు రోడ్డు మీదకి వస్తే ఆడ కుక్కనే ఆడ పిల్లనే సమానంగా చూసే సైకో ఎదవలు ఈరోజు తయారవుతున్నారంటే వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి? మగాడంటే ఎలా ఉండాలి, మగాడంటే ఎలా ఉండాలని అనవసరమైన వాటిని అలవాటు చేయడం వల్లేగా, ఈ బ్లూ ఫిల్మ్ అలవాటు అవడం వల్లేగా. ఇలాంటివి చూసినప్పుడు వాడి బాడీ రేగినప్పుడు, వాడు పరిపక్వత దశలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చూస్తే వాడికి రోడ్డు మీద ఆడ కుక్క ఆడ పిల్ల ఒకేలా కనబడుతుంది వాడికి. ఎందుకు వాడు అలా అయ్యాడు? కారణం ఏంటి చెప్పండి? వాడికి ఎవడో చెప్పాడు పురుషుడు అంటే ఎలా ఉండాలని. నడుతున్నావు, నీ ఇంట్లో చూసి నీ వదిని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లో చూసి నీ చెల్లిని చూసినట్టు చూడలేకపోతున్నావు, నీ ఇంట్లోనే నీ మనుషులను చూసినట్టు చూడలేకపోతున్నావు. నువ్వు బయటికి వెళ్తారే ప్రతి ఒక్క నా పైనుంచి కింద వరకు ఆ పిల్లని నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీ చెల్లి కాదా, మీ వదిని కాదా, వయసులో ఉన్న మీ అమ్మ కాదా నడుతున్నావు, నీకు ఎలా చూడాలనిపిస్తుంది? నీకు పురుషుడు అనగానే ఆడపిల్లని రోడ్డు మీద కామెంట్లు చేసుకోవడమే పురుషుడు అనుకుంటున్నావా? బస్సులు వెనకాల తిరగడం పురుష లక్షణం అనుకుంటున్నావా? బస్ స్టాండ్లో పై బట్టలు నిప్పేసి నిలబడడం పురుష లక్షణం అనుకుంటున్నావా? కండలు జీవించుకోవడం పురుష లక్షణం అనుకుంటున్నావా? ఎవడు చెప్పాడు నీకు ఇది పురుష లక్షణం అని? ఎవరు నేర్పించి నడుతున్నాను? ఇవి పురుష లక్షణాలు కాదు, మ్యాన్హుడ్ అంటే అది కాదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది, బాగా వినండి. కండలు పెంచడమే మగతనం అంటారు, తెగ పెంచేస్తుంటారు అవి ఇవి తాగి. ఇక్కడొక ఇంజక్షన్, ఇక్కడొక ఇంజక్షన్, ఇక్కడొక ఇంజక్షన్. నేను చెప్తున్నాను, ఇలా ఇంజక్షన్ చేసుకున్న మా జిమ్లో ఉన్న గురువులు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి ఈ మధ్య బాడీలు పిచ్చి వచ్చింది, బాడీలు పిచ్చి నడుతున్నాను. నీకు నిజంగా బాడీ పెరగాలంటే రా, పొలం పనికి రా, అన్నీ దిగిపోతాయి, నీకు రా. పోనీ జిమ్కి వెళ్ళి అడుగుతున్నాను, నీ జిమ్ పేరు మీద నాకు తెలిసిన సర్కిల్ చెప్తాను. నేనే జిమ్లో పడిపడొచ్చునండి, నాకు తెలిసిన సర్కిల్లో చెప్తున్నాను. ఈ జిమ్లకి అలవాటు పడిన కండలు ఉండాలి మంచిదే, ఫిట్నెస్ ఉండాలి మంచిదే, మగాడన్నాడక ఆడి యొక్క బలం ఆడి అలంకారం మంచిదే. కానీ ఈ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి చదువులు ఎగ్గొట్టిన సన్నాసేతలు ఉన్నారులే చెప్పండి. ఇప్పటికీ నా టైం లైన్లో నుంచి అప్పటి నుండి ఎప్పటికీ జిమ్ములు చేసి 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 ఆ కండలు పెంచి 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 ఉద్యోగం రాక, చదువులు రాక, టాలెంట్ రాక ఈ కండలు పెంచి మీరు దేనికి పనికొస్తారా అంటే బాడీ గార్డులకి సెక్యూరిటీ తప్ప దేనికి పనికిరారు. దానికేగా నడుతున్నాను. నీ కండల దేనికి? రూపాయి ఉపయోగం లేని కండది. నీ ఎముకల బలం దేనికి? నీ ఇంటికి పోసనివ్వగలదా? గుప్పుడు మెతుకులు పెట్టగలదా? ఇలా చూసుకుని అద్దం ముందు ఈ మధ్యన నిలబడిపోయి ఇలా చూసుకుని ఇలా నడుతా ఏడ్రి వాసిపోయినాయా? నువ్వు చూసుకో, మాకెందుకు చెబుతున్నావు మళ్ళీ? ఇలా చూసుకుని నడుతాం, ఇలా చూసుకుని ఇలా మురిసిపోయి వయసు అయిపోయింది జిమ్ముల్లో చాలామందికి. నాకు తెలుసు, నా సర్కిల్ నేను చెప్తున్నాను. ఈ జిమ్ముల పిచ్చి బట్టి చదువులు పోయిన వాళ్ళు ఉన్నారు, ఈ జిమ్ముల పిచ్చి బట్టి నడుతున్నారు భవిష్యత్తు పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ జిమ్ములని తిరిగి దేనికి పనికి నాకు ఇప్పుడు కండలు పెంచుకొని ఆటోలు తోలుకుంటున్నారు చాలామంది. ఆటోలు, సెక్యూరిటీ జాబులు చేస్తున్నారు, ఏ పని చేయలేక నడుతున్నారు. కండలు ఉంటే సరిపోద్దా? ఆ కండకు ఫుడ్ ఉండాలిగా. నడుతున్నాను, ఆ ఫుడ్ ఎలా వస్తుంది? అద్దం ముందు నిలబడి ఎలా అంటే వస్తుందా? ఎలా అంటే వస్తుంది? పురుషుడు అనగానే నడుతున్నాను, పురుషుడు అనగానే ఫిట్నెస్ అనుకుంటున్నారు, పురుషుడు అనగానే ఇదిగో సెక్స్ అనుకుంటున్నారు, పురుషుడు అనగానే కోపం అనుకుంటున్నారు. అలా కాదురా, ఇలా ఉండాలిరా, అలా కాదురా, ఇలా ఉండాలిరా అంటే పురుషుల్లో ఉండే మరొక రాంగ్ యాటిట్యూడ్ అని చెప్పిన, నా ఇష్టం నేను ఎలా ఉంటా. ఇది ఒక డైలాగ్ అయిపోయిందిగా, నా ఇష్టం చెప్పండి, నేను ఇలాగే ఉంటా, నేను ఎవడు చెప్పింది వినను, మళ్ళీ దైదురు మాట చెప్పిన ఆడి మాట ఆడేయండి అంట. పిచ్చక్కి నీకు జాయిన్ చేయాలి ఇంక త్వరలోనే. ఎవడో చెప్పాడు ఈ పాసి డైలాగులన్నీ, ఎవడో చెప్పాడు నీకు డైలాగులన్నీ, ఎవడో నేర్పిస్తున్నాడు అడుగుతున్నాను. అసలు నీ సర్కిలే రాంగ్ సర్కిల్ అది. అలాంటి సర్కిల్లో తిరుగుతున్నాను. అందుకే పురుషుడు అనగానే ఈ మాట ఉండాలి, పురుషుడు అనగానే కోపం ఉండాలి, పురుషుడు అనగానే కొట్టాలి, పురుషుడు అనగానే కంచాలు ఇసిరేయాలి, పురుషుడు అనగానే వస్తువులు పగలగొట్టేయాలి, పురుషుడు అనగానే కోపపడాలి. ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకున్నారు.